బయటికి రారా. పడేయండి, మొత్తం పడేయండి. విసిరి పారేయండి. అలాగేనా? పోరా మొత్తం సామాన్లన్నీ బయట విసిరి పారేయండి. అలాగే. ఎత్తు లోపలికి నెట్టు. తీసుకో విసిరి. అయ్యా దయచేసి వదిలిపెట్టండి అయ్యా. దండం పెట్టుకుంటారు అయ్యా. కష్టపడి ఎలాగైనా మీ అప్పు తీర్చేస్తానయ్యా. అయ్యా ప్లీజ్ నన్ను దయచేసి క్షమించండి అయ్యా. అయ్యా కష్టపడి సంపాదించిన వస్తువులయ్యా. అయ్యా మీరు కాళ్ళు పట్టుకుంటారయ్యా. అయ్యా వచ్చాడు చూడండి, అతనితో చెప్పండి. ఇంత చిన్న పనికి ఇంత టైం తీసుకోవాలా? టపాకాయలు పేలిపోతున్నట్టు చక్క పనులు జరిగిపోవాలి. టాప్ టాప్ టాప్. ఇలా చేయొద్దని చెప్పండి అయ్యా. నా పరువు మొత్తం పోతుంది. నేను నా కుటుంబంతో ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది అయ్యా. ఆత్మహత్య చేసుకోవడం మన దేశంలో ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు. బతకలేని వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి చావండి. ఎదుటి వాళ్ళ టైంని వేస్ట్ చెయ్యొద్దు అని చెప్తున్నాను. నీకు డబ్బు అవసరమైతే ఈ అన్యాయపు వడ్డీ పురుషోత్తాన్ని వెతుక్కుంటూ వచ్చావు కదా. నేను ఎవరినయ్యా మోసం చేశాను? నా దగ్గర డబ్బు తీసుకున్న నువ్వా? అడగడానికి వచ్చిన నేనా? వెళ్ళి చావు. నీలాంటి వాళ్ళు చాలా మందిని చూశాను. ఓయ్ దాన్ని తీసిపెట్టు. అలాగేనా? లేదు నేను ఒప్పుకోను. నేను చచ్చినా గానీ దీనికి ఒప్పుకోను. ఒప్పుకోవడానికి నువ్వెవరు? నీ నాన్న మీదే కాదు, ఇలాంటి చిలకని కని ఎందుకయ్యా కష్టపడుతున్నావు? ఊరి మీద వదిలేవంటే డబ్బే డబ్బు. ఏంటది? ఏది? అదే నేను అడుగుతున్నాను. ఏంటది? చూస్తే తెలియట్లా? చూశాను. డబ్బు తీసుకున్న వాళ్ళు ఈ రోజు కాకపోతే రేపు తిరిగిస్తారు. అందుకని కొట్టడానికి ముట్టుకోవడానికి ఇలా అసహ్యంగా మాట్లాడటానికి మీరెవరండి? ఎర్రరాయ్, ఇది మన హేమంత్ కూతురు కదూ? అది ఆయన అడగడం ఎందుకు సార్? నేను హేమంత్ గారి కూతుర్నే. ఇలా చూడమ్మా, నీ బాబు కూడా నా దగ్గర డబ్బు అప్పు తీసుకున్నాడు. అది తెలిసి మాట్లాడుతున్నావా? త్వరలో వస్తానని నీ బాబుతో చెప్పు. దీని బాబు నాకు లక్షల్లో డబ్బు ఇవ్వాల్సి ఉంది. ఫోన్లే పాపం టైం ఇద్దాం అనుకుంటే ఈవిడి గారు నాతో గొడవ పెట్టుకుంటోంది. సరే బండి తేండి, వెళ్ళి చూద్దాం. హలో, ఎవరు మాట్లాడేది? పురుషోత్తం అన్నయ్య. తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకుండా ఏంటయ్యా అన్నయ్య గిన్నయ్య అంటావు? నీ దగ్గరగా వస్తున్నా. అదేం లేదు, మా చెల్లెలు నిశ్చితార్థం జరుగుతోంది. విన్నాను. నేను ఇప్పుడే వస్తే లెక్కలు సెటిల్ చేసుకోవచ్చు కదా. ఏమంటావు మరి? ఎప్పుడొచ్చారు? ఇప్పుడే వస్తున్నాను. పొద్దునే నీ కచేరీని మొదలు పెట్టావా? ఏం చెప్పమంటారు? అవసరమైనప్పుడు నా దగ్గర డబ్బు తీసుకొని నన్ను దేవుడు దేవుడు అని పొగిడిన వాళ్ళంతా ఇప్పుడు నన్ను రాక్షసుడు రాక్షసుడు అంటున్నారు. అదొక్కటేనా? నోటుకొచ్చినట్టలా తిడుతున్నారు. అన్యాయపు వడ్డీవాడని, మోసగాడని అంటున్నారు. వడ్డీలకి మార్చి సంపాదించే డబ్బు అది ఎన్ని రోజులు నిలుస్తుందనేది నన్ను చూస్తే నీకు తెలియడం లేదా? నేను చేస్తున్న బిజినెస్ లా నువ్వు ఆసిప్పు సీటు డబ్బుల కలెక్షనే కదా చేస్తోంది. హోటల్, చెట్ల వ్యాపారము అని మీలా నేను కూడా యజమానిలా ఉండేవాణ్ణి. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూశారు కదా. చేతిలో చిల్లి గవ్వ లేకుండా రోడ్డు మీద పిచ్చోళ్లా తిరుగుతున్నాను. ఏదైనా అవసరమైతే నన్ను అడగచ్చు కదండి. నాకేం కావాలి? కొద్ది కొద్దిగా కాలును మోకాల వరకు తీసేశారు. పడుకొని పడుకొని గాయం కూడా ఎక్కువైంది. నాకున్న నొప్పిని నిన్ను కొంచెం భరించమంటే అది నీ వల్ల అవుతుందా? నేను మీ ఇద్దరిని నా సొంత కొడుకుల్లాగే చూసుకున్నాను. వాడికి కొంచెం పొగరు ఎక్కువైనా గాని మీ ఇద్దరిలో ఎవ్వరు ఓడిపోయినా నేనే బాధపడేవాణ్ణి. కుడి కాలు నరికినా ఎడం కాలు నరికినా తేడా ఏముంది? నొప్పి ఒకటే కదా. నేనిప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, కాలు నొప్పి కోసం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీ అమ్మగారిని కలిశాను. తనకి శ్వాస తీసుకోవడం ఇబ్బందట. పాపం, ఈ ముసలితనంలో ఆమె గుడిమెట్లు ఎక్కుతూ దిగుతూ ఇబ్బంది పడుతోంది. ఆమెనిలా బాధ పెట్టుకు పురుషోత్తం. తను అల్లాడాల్సిందే, అదే తనకి శిక్ష. జోసెఫ్, ఏంటయ్యా? ఈయనకి కోడికూర వండి భోజనం వడ్డించు. అలాగే అలాగే, వస్తానండి.